మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు సీఎం చంద్రబాబు. తెలుగువారు ఎక్కడున్నా తెలుగు జాతి ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదన్నారు ముఖ్యమంత్రి. అలాగే తెలంగాణలో మహానాడు విజయవంతంగా నిర్వహించడంపై పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. మహానాడులో ఆమోదించిన 33% మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు తెలంగాణపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో పటేల్ పటువారి వ్యవస్థ ఉండి జోగిని వ్యవస్థ, అదేవిధంగా అంటరానితనం దాని ఎంబడి విశృంఖలంగా వెట్టి చాకే నడుస్తుండేది. నందమూరి తారక రామారావు గారి పుణ్యమాని నిజమైన స్వాతంత్రం వాళ్ళ రద్దు చేసిన తర్వాతనే తెలంగాణలో వచ్చింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో నిజమైన స్వాతంత్రం రాలేదు. పెద్ద ఆయన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మాల మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు అందించిన మహానీయుడు.